క్వశ్చన్ నెంబర్ 1, భారతదేశంలో అత్యంత తక్కువ వర్షపాతం గల ప్రదేశం ఏది? ఆప్షన్ ఏ లే, ఆప్షన్ బి బికనీర్, ఆప్షన్ సి జోధ్పూర్, ఆప్షన్ డి జైసల్మేర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The answer is option D, జైసల్మేర్. క్వశ్చన్ నెంబర్ 2, భారతదేశంలో హిందీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాష ఏది? ఆప్షన్ ఏ బెంగాలీ, ఆప్షన్ బి తెలుగు, ఆప్షన్ సి మరాఠీ, ఆప్షన్ డి తమిళం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి తెలుగు. క్వశ్చన్ నెంబర్ 3, ప్రపంచ ఎయిడ్స్ దినం జరుపుకునే రోజు ఏది? ఆప్షన్ ఏ డిసెంబర్ 1న, ఆప్షన్ బి అక్టోబర్ 4న, ఆప్షన్ సి సెప్టెంబర్ 15న, ఆప్షన్ డి నవంబర్ 8న. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ డిసెంబర్ 1న. క్వశ్చన్ నెంబర్ 4, అరటిపండు ఏ సమయంలో తినాలి? ఆప్షన్ ఏ పరిగడుపున, ఆప్షన్ బి వ్యాయామం చేశాక, ఆప్షన్ సి రాత్రి పడుకునే ముందు, ఆప్షన్ డి పైవి ఏవి కావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వ్యాయామం చేశాక. క్వశ్చన్ నంబర్ 5, ఏ పండు శీతాకాలంలో ఎక్కువగా కనిపిస్తుంది? ఆప్షన్ ఏ అరటిపండు, ఆప్షన్ బి సీతాఫలం పండు, ఆప్షన్ సి ద్రాక్ష పండు, ఆప్షన్ డి కర్బూజా పండు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సీతాఫలం పండు. క్వశ్చన్ నెంబర్ 6, సుభాష్ చంద్రబోస్ స్థాపించిన పార్టీ పేరు ఏంటి? ఆప్షన్ ఏ కమ్యూనిస్ట్, ఆప్షన్ బి బెంగాల్ కాంగ్రెస్, ఆప్షన్ సి లెఫ్ట్ వింగ్, ఆప్షన్ డి ఫార్వర్డ్ బ్లాక్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఫార్వర్డ్ బ్లాక్. క్వశ్చన్ నెంబర్ 7, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేడియో కార్యక్రమాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ అమృత్, ఆప్షన్ బి భీమ్, ఆప్షన్ సి మన్ కీ బాత్, ఆప్షన్ డి కిసాన్ యోజన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మన్ కీ బాత్. 8వ ప్రశ్న, ప్రపంచంలో అత్యధికంగా సాగు చేయబడే ఆహార పంట ఏది? ఆప్షన్ ఏ ఆల్ఫా, ఆప్షన్ బి మొక్కజొన్న, ఆప్షన్ సి వరి, ఆప్షన్ డి గోధుమ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి గోధుమ. 9వ ప్రశ్న, ఏ ఫలం ఫలాల్లో రాజు? ఆప్షన్ ఏ యాపిల్, ఆప్షన్ బి ఆరెంజ్, ఆప్షన్ సి ద్రాక్ష, ఆప్షన్ డి మామిడి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి మామిడి. 10వ ప్రశ్న, మానవ శరీరంలోని ఏ భాగం విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది? ఆప్షన్ ఏ కాలు, ఆప్షన్ బి చేతులు, ఆప్షన్ సి మెదడు, ఆప్షన్ డి గుండె. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మెదడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.